ఇక సోషల్ మీడియా పోస్టుల కేసులో రెండవ రోజు విచారణకు సజ్జల భార్గవరెడ్డి హాజరయ్యారు. పులివెందుల డీఎస్పీ ఎదుట విచారణ కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబాలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఏటూగా భార్గవరెడ్డి ఉన్నారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణలో డీఎస్పీ మురళీనాయక్ బృందం ఆయనపై దాదాపు 70 ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే పులివెందుల అప్గ్రేడ్ పిఎస్ లో 2 కేసులు 409/2024, 411/2024 2 కేసులు సజ్జల భార్గవరెడ్డి అగెనిస్ట్ గా రెండో ముద్దాయిగా అందులో పేర్కొన్నాము. మొదటి ముద్దాయి వచ్చి వరా రవీంద్రారెడ్డి వారు ముద్దాయి. ఈ 2 కేసులు సోషల్ మీడియా కేసులు. ఆ పోస్ట్ తొలగించే విధంగా తొలగించండి అంటే వరా రవీంద్రారెడ్డి ఆ రోజుల్లో ఆ 2 కేసుల్లో ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఆ 2 కేసుల్లో అయితే విట్నెస్లు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ అమౌంట్ కూడా తీసుకొనేసి తొలగించలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం మీద 8వ తారీఖు 11వ నెల 2024లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా మనం 409 కేసులో సుమారుగా 77 మంది ముద్దాయిలను వారు ఇచ్చినటువంటి వరా రవీంద్రారెడ్డి అనేతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారం 411లో ప్రధానంగా వరా రవీంద్రారెడ్డి, దాని తర్వాత సజ్జల భార్గవ అలియాస్ భార్గవరెడ్డి, ఇంకొక అతను, వీళ్ళు 3 దాంట్లో ఉన్నారు. ఈ 2 కేసు దర్యాప్తుల్లో సజ్జల భార్గవరెడ్డి గారికి ఆ రోజుల్లో విట్నెస్ సంబంధించినటువంటి నోటీసు ఇచ్చాము. అక్యూజ్డ్ గా ఉండేటువంటి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి ఈ 2 కేసుల్లో ఏటూగా ఉన్నాడో వారు రాలేదు. తర్వాత వారు వివిధ కోర్టులకు ఆశ్రయించడము, ఫైనల్ గా మన 4th ఏడీజే కడప వారు కోర్టులో లొంగిపోవడము. ఎవరైతే జడ్జి గారు ఉన్నారు అక్కడ 4th ఏడీజే గారు గౌరవ దీనాబాబు సార్ గారు వారికి డైరెక్షన్ ఇచ్చారు. ఎప్పుడైతే మీకు పిలుస్తారో మీరు ఆ రోజు వెళ్ళి వారి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారం వారికి ఒక 5 days బ్యాక్ నోటీసు 2 కేసుల్లో సర్వ్ చేసి ఈ రోజు విచారణకు రమ్మని చెప్పి 25/4/2026 10 గంటలకు రావాలంటే వారు క్రమం తప్పకుండా స్థానికంగా ఉండేటువంటి అడ్వకేట్ ఓవల్ రెడ్డి గారి యొక్క వారిని వచ్చి మా దగ్గర హాజరవడం జరిగింది. వారిని రెడ్డికా నిన్న సుదీర్ఘ సమయం పాటు విచారించిన పోలీసులు ఇవాళ కూడా హాజరు కావాలని ఆదేశించడంతో భార్గవరెడ్డి మధ్యాహ్నం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఎదుట విచారణకు వచ్చారు. ఈ కేసులో ఆయనతో పాటు వర్ర రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భార్గవరెడ్డి అసభ్యకర పోస్టులను పెట్టారని, తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్ను కేంద్రంగా చేసుకుని 130 మంది కన్వీనర్లతో ఈ కార్యకలాపాలు నడిపారని పోలీసులు గుర్తించారు. వారు సహకరించే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా సమాచారం రావాలి అంటే ఫ్యూచర్ లో కూడా మనం ఎప్పుడైనా రైట్ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. సజ్జల భార్గవరెడ్డి ఈరోజు కడప జిల్లా పులివెందుల డిఎస్పీ ఆఫీస్ లో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. గతంలో 2 సోషల్ మీడియా కేసులకు సంబంధించి 41 నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు సజ్జల భార్గవరెడ్డి అయితే విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా విచారణ జరిగింది. పులివెందుల పోలీస్ స్టేషన్ లో 2024వ సంవత్సరంలో క్రైమ్ నెంబర్ 409, 411 ఈ కేసులో సజ్జల భార్గవరెడ్డిని అప్పట్లో పోలీసులు విచారించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ఆయన చేశారని కేసు అప్పట్లో నమోదైంది. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు డిఎస్పీ ఆఫీస్ లో దీనికి సంబంధించి మరోసారి డిఎస్పీ బృందం మొత్తం కూడా సజ్జల భార్గవరెడ్డిని విచారించారు. విచారణ అధికారులుగా పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ తో పాటు సిపిఎస్ఐసిఐ మధు మల్లేశ్వర్ రెడ్డి, మరో 2 సిఐలు ఈ విచారణలో పాల్గొన్నారు. సజ్జల భార్గవరెడ్డిని రేపు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని కూడా ఈరోజు సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే క్రైమ్ నెంబర్ 409 కేసులో 77 మంది నిందితులుగా ఉన్నారు. 411 క్రైమ్ నెంబర్ కేసులో 3 నిందితులుగా ఉన్నారని డిఎస్పీ మురళీనాయక్ అయితే మింగేతో చెప్పారు. ఇప్పటికే చాలా మందిని వీరులు విచారించారు, మరికొంతమందిని విచారించాల్సి ఉందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఏదేమైనా ఆయనకి మరోసారి
బిఎన్ఎస్ 35 సబ్క్లాస్ 3 యాక్ట్ కింద మరోసారి నోటీస్ ఇస్తారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు మరోసారి డిఎస్పీ చేరడానికి ఆయన రావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఎంతమందిపై కేసు పెట్టారు, ఎంతమందిని విచారిస్తున్నారు? మొత్తం క్రైమ్ నెంబర్ 409 ప్రకారం 77 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. అదేవిధంగా 411 క్రైమ్ నెంబర్ కేసు ప్రకారం 3 నిందితులుగా ఉన్నారు. సో మొత్తంగా 411 మంది ఈ 2 క్రైమ్ నెంబర్ల కింద మొత్తం 77 మొత్తం 80 మంది నిందితులుగా ఉన్నారు. 80 మందికి సంబంధించి ఇప్పటికీ చాలా మందిని విచారించామని కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. సో దానిలో భాగంగా గట్టిగా భాగవహించి విచారించారు. 11 మంది తక్కువ మెంబర్స్ ని విచారించాల్సి ఉంది. వాటిని కూడా 1 by 1 త్వరలో విచారిస్తామని కూడా తెలుస్తుంది. అంటే మొత్తం కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా భార్గవ్ రెడ్డి అందరిలోనే టీం పనిచేసి అప్పుడు టీడీపీ పై కలిసిన పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. సో దానికి సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వంపై కానీ సొసైటీలో వ్యతిరేకం ప్రతిపెట్టే విషయాలు ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అలాంటి వాళ్ళపై ప్రతిచర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగానే వీళ్ళని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు ప్రజెంట్ విచారణ కొనసాగుతుంది. దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. రైట్, ఇక విచారణ తర్వాత వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే నోటీసులు ఏమైనా ఇస్తారా, లేకపోతే అరెస్టుల దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా? కేసు తీవ్రత ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు ఆయన ఆలయాలుగా సీఎంగా పనిచేశారు. అదేవిధంగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కానీ, ఆ పార్టీల పైన కానీ, పార్టీ నేతల పైన కానీ అంటే అసభ్యకరమైన పదజాలం వినియోగించి పోస్టులు పెట్టేవారు. వాటి తీవ్రత దృష్ట్యా వాటి తీవ్రతకు అనుగుణంగానే కేసులు అయితే నమోదు చేశారు. ఆ విచారణలో వాళ్ళకి ఇచ్చే విషయాలు అప్పుడు పెట్టిన సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ప్రజలు పోలీసులు విచారణ కొనసాగుతుంది. సో దాని యొక్క తీవ్రత బట్టి వాళ్ళపైన మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కూడా చాలా పోస్టులు పెట్టడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరున్న విషయంలో కూడా విచారణ జరుగుతుంది. సో ఫైనల్ గా ఎవరైతే పోస్టులు చేస్తారో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.